హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మ్యాగ్నెట్రాన్లో స్ట్రాపింగ్ అన్నది డిస్కస్ చేస్తున్నాం. స్ట్రాపింగ్ అన్నది ఎందుకు యూజ్ అవుతుంది కూడా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ మనం డ్రా చేసాం, ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఇది క్యాథోడు, ఇది యానోడు, క్యాథోడు. ఈ అనమాట స్ట్రాపింగ్ అనమాట. స్ట్రాపింగ్ యూజ్ చేసే వైర్స్. ఈ వైర్స్ ఇక్కడ కాంటాక్ట్ ఉంది, ఇక్కడ వెల్డింగ్ ఏదో ఒక ప్రాసెస్ ద్వారా దీన్ని ఇక్కడికి కనెక్ట్ చేస్తారు. ఈ వైర్స్ ఇలాగ ఆల్టర్నేటివ్ ఆఫ్ క్యాథోడ్స్కి కనెక్ట్ చేస్తూ ఉంటారు యానోడ్స్కి. ఇదిగోండి ఇక్కడ డాట్లు పెట్టిన చోటే ఇది కనెక్ట్ అయ్యింది. అలాగా 2 కాపర్ వైర్స్ని యూజ్ చేసుకుంటారు అన్నమాట. 2 రింగ్స్ ఆఫ్ కాపర్ వైర్స్ని యూజ్ చేసుకుని స్ట్రాపింగ్ అన్నది డెవలప్ చేస్తారు. స్ట్రాపింగ్ ఈజ్ మీన్స్ టు కనెక్ట్ ఆల్టర్నేటివ్ మోడ్ ప్లేట్స్, ఆల్టర్నేటివ్ మోడ్స్ అనమాట. ఇదిగోండి ఇక్కడ పాజిటివ్ అనుకోండి, పాజిటివ్ ఈ మోడ్ ప్లేట్స్ని ఆల్టర్నేటివ్గా ఉన్న మోడ్ ప్లేట్స్ని కనెక్ట్ చేస్తాం అనమాట. విత్ 2 కండక్టింగ్ రింగ్స్ని యూజ్ చేసి కనెక్ట్ చేస్తాం. గేజింగ్ టచెస్ ద యానోడ్ని టచ్ చేస్తుంది ఇక్కడ. పోల్స్ అట్ డాటెడ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఓకే, ఇప్పుడు దాకా ప్రాసెస్ ఇక్కడ రైటింగ్లో చెప్పాం. దిస్ ఈస్ డన్ ఇన్ ఆర్డర్ టు మేక్ 2 పై యానోడ్ పోల్స్ టుగెదర్. 2 పై యానోడ్ పోల్స్ ఉంటాయి కదా, వాటిని టుగెదర్ చేస్తాం. అంటే ఇక్కడ పై మోడ్ ఉందనుకోండి, ఇక్కడ మైనస్ పై మోడ్ ఉంటుంది, ఇది ప్లస్ పై మోడ్, ఇది మైనస్ పై మోడ్. అలాగా 2 డిఫరెంట్ క్యాథోడ్స్ ఉంటాయి కదా, సేమ్ ఫేజు, వాటి రెండింటిని టుగెదర్ చేస్తారు. స్ట్రాపింగ్ హెల్ప్స్ ఇన్ అచీవింగ్ ఓన్లీ ద డామినెంట్ మోడ్. ఓన్లీ డామినెంట్ మోడ్లోనే ఆపరేట్ చేయడం కోసం మనకి స్ట్రాపింగ్ అన్నది యూజ్ అవుతుంది. ఇన్ మ్యాగ్నెట్రాన్ ద మోస్ట్ డామినెంట్ మోడ్ ఇన్ మ్యాగ్నెట్రాన్ ఈజ్ పై మోడ్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆసిలేషన్స్, సస్టైన్ ఆసిలేషన్స్ అన్నవి పై మోడ్లోనే డెవలప్ అవుతాయి అని చెప్పాం. ఓకేనా? సో మనం పై మోడ్నే యూజ్ చేయాలి. మళ్ళీ అందులో కూడా మోడ్ జంపింగ్ని అవాయిడ్ చేయడం కోసం స్ట్రాపింగ్ని యూజ్ చేస్తాం. స్ట్రాపింగ్ ఆల్సో యూజ్ టు అవాయిడ్ ద మోడ్ జంపింగ్. ఇది ఇక్కడ చెప్పాం, మోడ్ జంపింగ్ ఇన్ మ్యాగ్నెట్రాన్. ఓకే, ద రిజనెంట్ మోడ్స్ ఆఫ్ మ్యాగ్నెట్రాన్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. ఇక్కడ ఫేస్ ఉంటుందని చెప్పాను కదా, ఈ రెండిట్లకి ఆపరేటింగ్ మోడ్ అన్నది చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఆపరేటింగ్ మోడ్ అనేది క్లోజ్ టు ఈచ్ అదర్. ద వీకర్ మోడ్ హ్యావ్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ డామినెంట్ మోడ్. ఇక్కడ డామినెంట్ మోడ్ పై ఉంది, స్లైట్లీ వీకర్ మోడ్ ఉంటుంది కదా, దీనికంటే కొంచెం వీక్గా ఉన్న మోడు ఇది 180 అంటే ఒక 170లో ఆపరేట్ అవుతున్న మోడ్ ఏదైనా ఉందనుకోండి, అది వీకర్ మోడ్. సో ఈ రెండు దగ్గరగా ఉంది, ఒక 10 degrees చేంజ్ ఉంది. సో మోడ్ జంపింగ్ అన్నది ఈజీగా జరగచ్చు. ఒక్కొక్కసారి కొన్ని సర్టెన్ కండిషన్స్ వల్ల మోడ్ అనేది జంప్ అయిపోవచ్చు పై మోడ్లోంచి వేరే మోడ్లోకి. ఆ మోడ్లోకి జంప్ అయినప్పుడు మనకి సస్టైన్ ఆసిలేషన్స్ అన్నవి డెవలప్ అవ్వవు. సో ఆ మోడ్ జంపింగ్ అన్నదాన్ని మనం అవాయిడ్ చేయాలి. ఆ అవాయిడ్ చేసే ప్రాసెస్ని స్ట్రాపింగ్ అంటాం. ఓకే, స్లైట్లీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ సమ్. సో దేర్ ఈస్ ఆల్వేస్ ఏ పాసిబిలిటీ ఆఫ్ మోడ్ జంపింగ్ బికాస్ ద ప్యూరిటీ ఆఫ్ ఆసిలేషన్ ఈజ్ లాస్ట్. మోడ్ జంపింగ్ వల్ల ప్యూరిటీ ఆఫ్ ఆసిలేషన్స్ అనేవి లాస్ట్ అవుతాయి డ్యూ టు స్మాల్ డిఫరెన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్. ఇలా క్యావిటీ ఒక్కొక్క దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది అన్నాం కదా, ఆ ఫ్రీక్వెన్సీ చేంజ్ వల్ల ఆసిలేషన్స్ అన్నది ప్యూరిటీ లాస్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ స్ట్రాపింగ్. మ్యాగ్నెట్రాన్లో స్ట్రాపింగ్ అండ్ మోడ్ జంపింగ్ని అవాయిడ్ చేయడం కోసం స్ట్రాపింగ్ అనే ప్రాసెస్ని ఎందుకు యూజ్ చేస్తాం అనేది. ఓకే ఫ్రెండ్స్, మనం అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఒకసారి చూసేద్దాం. ఇక్కడ ఉన్నాయి అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. చూస్తే 40 to 70% హై ఎఫిషియెంట్ ఉంటుంది. మళ్ళీ అవుట్పుట్ పవర్ కూడా 800 kilowatts ఉంటుంది అనమాట. పల్స్డ్ పవర్ వస్తుంది. ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 10 GHz వరకు కూడా మనం ఆపరేట్ చేయగలం మ్యాగ్నెట్రాన్స్ని. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.